36 ఏళ్లుగా విద్యార్థి దశ నుంచి వైఎస్ రాజారెడ్డి కుటుంబంతో 3 తరాలుగా నేను కొనసాగుతూనే ఉన్నా. మీకు వైఎస్ కుటుంబంతో ఎలాంటి బంధుత్వం ఉందో నాకు అంతకంటే ఎక్కువ అనుబంధం ఉంది. మాకు వాసు అన్న అనే అభిమానం మీపై ఉంది. నన్ను వైఎస్ జగన్ అన్న ఒంగోలుకు పంపించారు. మా శక్తి మేర అందుబాటులో వెన్నంటి ఉంటా. టీడీపీ ప్రభుత్వం హయాంలో 88 కేసులు పెట్టారు. తమిళనాడుకు తీసుకువెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో పెట్టారు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కాళ్ళు పట్టుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్తాను, నాయకుడు కాళ్ళు పట్టుకునో, నాయకుడు కాళ్ళు అన్నం పెట్టి ఆశీర్వదించో పైకి ఎదగడం గొప్ప లక్షణమే. కాళ్ళు లాగితే తప్పు, కానీ కాళ్ళు పట్టుకుని ఎదిగితే తప్పేంటి? కాళ్ళు లాగే వాళ్ళ గురించి ఆలోచించాలా. నేను మీకు చెప్తున్నా, మీకు తెలుసు, మరలా చెప్తున్నా. నేనేదో రాత్రి ఒక 5 ఎలక్షన్ ముందు వచ్చి జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర అయ్యి రాజకీయాల్లో నేనేమి ఎదగలేదు. విద్యార్థి దశ నుంచి ఆ కుటుంబంతోనే ఉన్నా. 1988 నుంచి జూనియర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా గెలిచినప్పటి నుంచి వైఎస్ రాజారెడ్డి గారితో ప్రయాణం చేసిన, వైఎస్ రాజశేఖర్ గారితో ప్రయాణం చేసిన, ఈనాడు మా నాయకుడు జగన్మోహన్ గారితో ప్రయాణం చేస్తున్నా. అంటే 88 నుంచి అంటే 36 సంవత్సరాలుగా నేను ఆ కుటుంబంతోనే ఉన్నా. అటువైపు చూడలా, ఇటువైపు చూడలా, ఆ పార్టీ మారలా, ఈ పార్టీ మారలా, ఈ జెండా వేసుకోవాలా, ఆ కండువా కప్పుకోవాలా, మీరే చెప్పు. నా 36 సంవత్సరాల విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు నా రాజకీయ జీవితంలో ఒకే కుటుంబంలోని 3 తరాలతో కొనసాగుతూనే ఉన్నా. అలాగే ఉన్నా. మీరు మంత్రి అయ్యారు, మీకెంత అనుబంధం ఉందో, ఆ కుటుంబంతో బంధుత్వం ఉందో, నిజంగా చెప్తున్నా, మీకంత బంధుత్వం ఉందో నాకు అంతకన్నా అనుబంధం ఉంది ఆ కుటుంబంతో. ఒక్కటి మటుకు గుర్తుంచుకో, అసలు నిజంగా చెప్తున్నా, మీరంటే అందరం కూడా గౌరవించాం. పార్టీలో ఉన్నప్పుడు మీకు అత్యంత విలువ అందరం కూడా ఇచ్చాం. మీరు ఎన్ని రకాల మాట్లాడినా, ప్రతి ఒక్కటి పత్రికలకి లీక్ చేసినా, ప్రతిసారి డిస్టర్బెన్స్ అయినా, న్యూసెన్స్ అయినా మన వాసన కాదనే అభిప్రాయం అందరికీ ఉండేది. ఈరోజు ఒక మంచి నిర్ణయం ఆనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు తీసుకుంటే, ఈరోజు దానిని కూడా తప్పుపడుతూ మీరు మాట్లాడడం అన్నది ఇది సంస్కారం కాదు, సభ్యత కాదు. ఇది భవిష్యత్తులో మీకు కూడా మచ్చగా మిగులుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోమని వాసన్నకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరలా చెప్తున్నా, నన్ను ఒంగోలుకి జగనన్న పంపించారు. ఖచ్చితంగా అక్కడ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నా శక్తి మేర అండగా ఉంటా. ఖచ్చితంగా మీరు ఆ పార్టీలోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా, నొప్పించాలనుకున్నా మా శక్తి మేర మా కేడర్ని మేము కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.